ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం నేచర్లో అన్నిటికంటే నెంబర్ 1 ఆహారం, ది బెస్ట్ ఆహారం అంటే విత్తనాలు అని చెప్తాం. ఇప్పుడు మనకి 7 ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. 1 కూరగాయలు, 2 ఆకుకూరలు, 3 దుంపకూరలు, 4 పండ్లు, 5 చిరుధాన్యాలు, 6 ఎండు విత్తనాలు, నూనెచ్చే గింజలు, 7 మాంసాహారాలు. ఈ 7 ఆహారాల్లోకెల్లా అధిక బలాన్ని, ఎక్కువ పోషకాలని, మరి ఇట్లా హై ప్రోటీన్ని, అన్ని రకాలుగా హై ఫైబర్ని, ఇట్లా అన్నిటికీ బాగా కలిగిన ఏకైక ఆహారం విత్తనాలు. ధాన్యాల కంటే విత్తనాలు నెంబర్ 1 సోర్స్ అన్నమాట అన్ని పోషకాలకి. అలాంటి విత్తనాలని బాగా వాడుకోండి. ప్రతి విత్తనాన్ని మీరు నానబెట్టి తినండి. ప్రతిరోజు విత్తనాలు బాగా తినండి అని నేను చెప్తూ ఉంటాను కదా. అనేక విత్తనాలు మనందరం తింటూ ఉంటాం. అసలు ఏ విత్తనంలో ఏది స్పెషాలిటీ ఉందో ఒక 12 విత్తనాలు, 12 విత్తనాలని నేను ఇప్పుడు స్పెషల్గా మీకు ఈ ఫలితం కావాలంటే ఆ విత్తనం బాగా తినాలి. అందుకని 12 లాభాలను అందించే 12 విత్తనాలు. ఏ విత్తనం దేనికి నెంబర్ 1 ది బెస్టో ఇప్పుడు ఈరోజు ఆ విషయం మీద స్పెషల్గా మీ అందరికీ ఒక్కసారి అన్ని విషయాలు 12 విత్తనాల గురించి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుని మీరు తినడానికి అవగాహన కలిగించబోతున్నాం. మొట్టమొదటిది బాదం పప్పులు. రుచికి చాలా బాగుంటాయి కానీ కాస్ట్లీ. కానీ అందరూ ఎంత ఖర్చు అయినా పెడతారు దాని లాభానికి ఒక్కసారి వినేసరికి. జుట్టు బాగా ఊడకుండా ఉండాలన్నా, ఊడిన జుట్టు బాగా రావాలన్నా బాదం పప్పులు బాగా పనికొస్తాయి. చాలామంది బాదం పప్పులు తిన్నాక జుట్టు ఊడటం ఆగింది అని ఎక్కువ మంది, వేల మంది చెప్పటం మేము విన్నాం. అందుకని ఎవరికైనా జుట్టు పర్టికులర్గా అంటే 10 విత్తనాలు, 20 విత్తనాలు రోజు వాటిని నానబెట్టుకుని ఇది బాగా తినడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవది పిస్తా పప్పులు. ఈ విత్తనం దేనికి స్పెషల్ అంటే నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అత్యధికంగా ఉన్న నెంబర్ 1 సీడ్ పిస్తా పప్పులే. మనకి ఈ మెలటోనిన్ అనేది నైట్ టైం కంటికి లైట్ పడిపోతే తయారవుతుంది. అది బాడీని రిపేరు, క్లీన్ చేయటానికి, బాడీని రిఫ్రెష్ చేయటానికి, నిద్రపుచ్చటానికి చాలా మంచి హార్మోన్. బాడీని రాత్రి వేళల్లో శాంతపరచడానికి, నెక్స్ట్ డేకి రెడీ చేయడానికి ఇది కావాలి. ఈ రోజుల్లో అది చాలామందికి తక్కువ తయారవుతున్నది. లేట్ నైట్స్ పడుకోవటం వల్ల, లైట్ ఎక్కువ కంటి మీద పడటం, స్క్రీన్లు ఎక్కువ చూడటం వల్ల. అందుకని పిస్తా పప్పులు కనుక తింటే ఇది చాలా, ఎందులోనూ ఉండదు, అంత ఎక్కువ బాగా ఉన్న ఆహారం ఇదని చెప్పచ్చు. మూడవది చియా సీడ్స్. ఈ చియా సీడ్స్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. దగ్గర దగ్గర 32 గ్రాములు 100 గ్రాములు తీసుకుంటే. ఇవి సబ్జా గింజల్లాగా నీళ్ళల్లో నానేస్తే గంటలో నానిపోయి ఉబ్బుతాయి అన్నమాట. ఈ చియా సీడ్స్ని 2-3 స్పూన్లు, 4 స్పూన్లు కనుక భోజనంతో పాటు, పెరుగులోనో లేకపోతే ఒట్టిగానో ఫ్రూట్స్తో పాటు ఏదో రూపంలో పంపించేస్తే మోషన్ బాగా అవటానికి, మెత్తగా సాఫ్ట్గా మోషన్ అవటానికి చాలా మంచిది. అందుకని దీన్ని చియా సీడ్స్ సులభంగా అందరూ తీసుకోవటానికి ఇది బెస్ట్ మార్గం. ప్రేగులకి గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి కూడా ప్రేగులకు భలే మేలు చేస్తుంది చియా సీడ్. అందుకని అలా ఉపయోగించుకోండి. ఇక 4వది ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఒమేగా 3 ఫ్యాట్ 100 గ్రాములు తీసుకుంటే ఇందులో ఒమేగా ఫ్యాట్ 13 గ్రాములు ఉంటుంది. మనకి 1.5 గ్రామ్స్ అంటే 1.5 గ్రాము చాలు, కానీ అంత ఎక్కువ ఉంటుంది. అన్ని ఫ్లాక్స్ సీడ్స్ రోజు తింటే వేపుకొని ఒమేగా ఫ్యాట్ చేపలు తినక్కర్లా ఫుల్గా వెళ్ళిపోతుంది. గుండెకు గుడ్ కొలెస్ట్రాల్ తయారవటానికి, బ్రెయిన్ సెల్స్కి, నర్వ్ సెల్స్కి ఒమేగా చాలా మంచిది. 5వది వాటర్ మిలాన్ పప్పు, పుచ్చగింజల పప్పు అన్నమాట. ఇది హై ప్రోటీన్, 34% ప్రోటీన్ ఉంటుంది. అంటే చాలా ఎక్కువ ప్రోటీన్. చాలామందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ పోవాలంటే పుచ్చగింజల పప్పు బాగా తినొచ్చు అనమాట. 6 నువ్వులు. మన బాడీకి కావలసిన కాల్షియం అంత నువ్వులుండి ఒక రోజు ఒకటి తింటే చాలు, వెళ్ళిపోతుంది. 100 గ్రాముల నువ్వుల్లో దగ్గర దగ్గర 1300 నుంచి 1400 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. అందుకని కాల్షియం రిచ్ విత్తనాలు అంటే నెంబర్ 1 నువ్వులే. దానికి మించి ఇంకొక ఆహారం లేదు. ఇక ఎముక పుష్టికి, దారుఢ్యానికి చాలా మంచి నువ్వులు. 7 పచ్చి కొబ్బరి. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి, నర్వ్ సెల్స్కి చాలా మంచి కొవ్వుని అందించే ఆహారం. అందుకని ప్రతి శుభానికి, ప్రతి పూజ, నోము, వ్రతాల దగ్గర అన్నిట్లోనూ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి నలుగురు తినమన్నారు, నలుగురికి పంచమన్నారు.
అందుకని మనిషి అంటే మెదడు, అంటే మెయిన్ మేధాశక్తి. అందుకని బ్రెయిన్కి కావాల్సిన మంచి కొవ్వులు కొబ్బరిలో ఉంటాయి. అందుకని రోజు కొబ్బరి వాడుకుంటే ఆ బ్రెయిన్ సెల్స్ మేనేజ్మెంట్కి అవి హెల్దీగా ఉండటానికి అంత మంచిది కొబ్బరి. పిల్లలకి రోజు బాగా పెట్టాలి. 8వది వేరుశనగ పప్పులు, పల్లీలు. ఎక్కువ రకాలుగా బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని రిచ్గా ఉన్న పప్పు వేరుశనగ పప్పు. అందుకని నరాల బలానికి చాలా మంచిది వేరుశనగ పప్పులు. వీటిని నానబెట్టుకు తినాలి. ఫ్రెష్గా దొరికితే పచ్చిపప్పులు ఎట్లా తినేసేయచ్చు అనమాట. 9వ విత్తనం గుమ్మడి గింజల పప్పు. ఇది మెమరీ బూస్టింగ్కి చాలా మంచిది. జింక్ రిచ్గా ఉంటుందన్నమాట. అందుకని జ్ఞాపక శక్తి పెరగాలంటే కూడా పిల్లలకి థింకింగ్ ప్యాటర్న్కి, బ్రెయిన్ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, బ్రెయిన్ సెల్స్కి చాలా బాగా ఉపయోగపడేది గుమ్మడి గింజల పప్పు. అందుకని మెమరీ బూస్టింగ్ విత్తనాలు అంటారు వీటిని. 10వ విత్తనం ప్రొద్దుతిరుగుడు పప్పు, సన్ఫ్లవర్ పప్పు. మీరు యవ్వనంగా ఉండాలి ఎక్కువ కాలం అంటే విటమిన్ ఈ బాగా కావాలి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడుతుంటారు చాలామంది. ఇది అన్నిటికంటే ఎక్కువ ప్రొద్దుతిరుగుడు పప్పులో బాడీకి కావాల్సిన దానికంటే డబల్ ఉంటుందన్నమాట ఇందులో. అందుకని 35 మిల్లీగ్రాముల విటమిన్ ఈ ఉంటుంది. మనకు కావాల్సింది 15 మిల్లీగ్రాములే. 100 గ్రాములు అంత ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని బాగా ప్రొద్దుతిరుగుడు పప్పు కనుక తింటే ముసలితనం త్వరగా రాకుండా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేటట్టు సెల్స్ అన్నిటికీ, అట్లాగే స్ట్రెచ్ మార్క్స్ కూడా రాకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక 11వ విత్తనం ఆలివ్ సీడ్స్. ఇవి స్పెషల్గా మగవారికి ప్రోస్టేట్ గ్రంథి సమస్య రాకుండా రక్షించడానికి, ఇది వాపు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అట్లాగే పీకాన్ నట్స్ కూడా మంచిది. పీకాన్ నట్స్ కంటే కూడా ఆలివ్ సీడ్సే నెంబర్ 1 అని చెప్పచ్చు. ఈ మధ్య సైంటిఫిక్గా రుజువైంది ఆలివ్ సీడ్స్ మీద ప్రోస్టేట్కి ది బెస్ట్ అని. అందుకని మగవారు ఎక్కువగా వాడాల్సిన విత్తనం, ప్రోస్టేట్ గ్రంథి వాపు రాకుండా ఆలివ్ సీడ్స్. రోజుకు 1-2 స్పూన్లు అట్లా వాడుకుంటే నానబెట్టి చాలా మంచిదన్నమాట. పీకాన్ నట్స్ కూడా వాడుకోవచ్చు. ఇక చివరికి 12వది ద్వాదశ విత్తనం బ్రెజిల్ నట్. 4 విత్తనాలు, 3 విత్తనాలు తింటే చాలా రోజుకి పెద్ద సైజు ఉంటాయి అన్నిటికంటే. ఇది మగవారికి మొటిలిటీ బాగా పెరగటానికి, స్పామ్ హెల్దీగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. స్పామ్ ప్రొడక్షన్కి కూడా బాగా మంచిదన్నమాట. మెయిన్ మగవారికి జీవం లేని వీర్య కణాల నుంచి జీవం ఉన్న వీర్య కణాలు డెవలప్ అవ్వడానికి చాలా మంచిదన్నమాట బ్రెజిల్ నట్. అందుకని 12 విత్తనాలు, ద్వాదశ విత్తనాలు చెప్పాము. ఏ విత్తనం దేనికి నెంబర్ 1 మీకు అర్థమైంది కాబట్టి మీకు అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఈరోజు ఒక 5-6 విత్తనాలు తిన్నారు మీకు అవసరమని, కావాలంటే రేపు ఇట్లాంటి సమస్యలు ఇట్లా రాకుండా ఉండాలంటే ఇంకొక వెరైటీ రేపు 5-6 విత్తనాలు నానబెట్టుకు తినండి. ఇంకో రోజు ఇంకా 2-3 విత్తనాలు అట్లా మార్చుకోండి. ఇట్లా ఈ 12 విత్తనాలు అందరి ఇళ్లల్లో పెట్టుకుని మన అవకాశాన్ని బట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా వాడుకుంటే మంచిది. ఇవన్నీ నానపెట్టుకోవాలి. 7-8 గంటలు 10 గంటలు నానిన తర్వాత మనం వీటిని తింటున్నాం అనుకోండి, సులభంగా డైజెషన్ అవుతాయి, బాడీకి మొత్తం అబ్జార్బ్ అవుతాయి, బెనిఫిట్స్ని బాగిస్తాయి, వెగట రాకుండా ఫ్యాట్ కూడా తేలిగ్గా డైజెషన్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. హై ప్రోటీన్ని, హై ఫైబర్ని, మంచి న్యూట్రియంట్స్ని ఇచ్చే ఈ ద్వాదశ విత్తనాలు మనిషికి అనేక లాభాలు, ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి న్యాచురోపతి ఫాలోవర్స్ ఇలాంటి వాటన్నిటిని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.